Hello, everyone. First of all, congratulations to us, especially Ravi Anna, Niyarka Garu, Vamsi Anna, Funny Anna. 2 years అవుతుంది సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి ద లవ్ టువర్డ్స్ దిస్ ఫిల్మ్ అసలు ఆగలేదు, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అండ్ అన్న నాకు ఇది కథ చెప్పినప్పుడు చెప్పారు ఈ మూవీతో నేషనల్ అవార్డు కొట్టాలి అని. అండ్ వీ ఫైనల్లీ అచీవ్డ్ ఇట్. మీ సంకల్పం ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అండ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. నాకు కమిటీకి రోల్ ఏమి ఇచ్చిందో చెప్తాను. ఇట్ గేవ్ మీ ఐడెంటిటీ, ఇట్ గేవ్ మీ రెస్పెక్ట్, అండ్ అంతకన్నా ముఖ్యంగా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్న ధైర్యం ఇచ్చింది. అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో యా, నేను సో హ్యాపీ హ్యావ్ దిస్ వర్క్ విత్ దిస్ బ్యూటిఫుల్ క్రూ, దిస్ యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన వచ్చేందుకు జర్నీ మొత్తం. అండ్ నిహారిక గారు థ్యాంక్ యూ, మీకు చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను అండ్ మళ్ళీ చెప్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫనీ అన్న థ్యాంక్ యూ, యూ ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్, యూ లైక్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్. వంశీ అన్న థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అస్ యువర్ శివగా. నా పేరు శివగా మార్చుకుంటా, నాకు ఆ ఆప్షన్ ఉంటే. నాకు అంత కనెక్ట్ అయిపోయి నా పేరుకి. అండ్ రమేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జర్నీ మొత్తం యూ లైక్ ఎ మెంటర్ టు మీ టిల్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ దట్ ఐ వర్క్డ్ విత్ దిస్ టీమ్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ పేరుతో పాటు శివ అని ఎవరు పిలిచినా కూడా మీరు పలుకుతారేమో కదా? ఆల్రెడీ నేను ఇప్పటికీ ఏమైనా శివ అంటే తిరిగి పలుకుతానండి, అంత అలవాటు అయిపోయింది. సూపర్. శివ సందీప్ సరోజ్, ఎస్, కంగ్రాట్స్. అండ్ ఎస్ రవి, రవియే గుర్తుంది నాకు. రవి అనండి. ప్లీజ్ మాట్లాడండి. వంశన్న, భీమవరం నుంచి యాక్టర్ అవుదామని వచ్చాను. వచ్చిన తర్వాత అరే మన వల్ల అవ్వదురా అని అందరూ అంటానే ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చిన ఒకే ఒక్క ఆన్సర్ కమిటీ కుర్రోలు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తప్ప మన వల్ల అవ్వదని మాత్రం ఎవ్వడు అడగడు. నాకు ఇది చాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా లైఫ్లో ఫస్ట్ సినిమా తెర మీద కనిపిస్తే చాలు అనుకున్న సినిమాని ఈ రేంజ్ ఇచ్చినందుకు ఆ దేవుడికి మామూలు థ్యాంక్స్ కాదు, ఇంకా నేను ఇంకేం అడగలేను. చాలది. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంత ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతే, నాకు మాటలు కూడా రావడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అని అడిగితే వంశన్న ప్రజెన్స్లో ఇంకొక సినిమా చేస్తున్నాను నేను. సో అది ప్రజెంట్ నేను చేసే అప్డేటు. దానికి కూడా ఇలాగే మీరు అందరూ ఆదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బ్రిటిష్ తర్వాత ఎవరిని పంపిద్దాం మీరే చెప్పండి. ఓకే, సుబ్బు మాటలు ఇప్పుడు వినేద్దాం. ఫస్ట్లీ కమిటీ కుర్రోళ్ళు ఫ్యామిలీ అందరికీ కంగ్రాచులేషన్స్. దానికన్నా స్పెసిఫిక్గా ఫస్ట్ రవి అన్న గురించి మాట్లాడతా. రవి అన్న కంగ్రాచులేషన్స్. బెస్ట్ మేకప్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. స్పెషల్గా నీ గురించే చెప్పాలనుకున్నా. రవి అన్న కంగ్రాచులేషన్స్, బెస్ట్ మేకప్ నేషనల్ అవార్డ్ 72nd కమిటీ కుర్రోళ్ళకి వచ్చి మనందరికీ వచ్చినట్టే. అండ్ నేను రిలీజ్కి ముందు మాట్లాడిన ఒక దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. బేసిక్గా సేమ్ అగైన్ కొత్త వాళ్ళకి ఒక పర్సన్ వస్తున్నాడు అన్నప్పుడు ఒక హోప్ ఎలా అనే టెన్షన్ ఉంటుంది. దానికి కమిటీ కుర్రోళ్ళే ఆన్సర్. ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు, 11 మంది విత్ 11 మంది బాయ్స్ అండ్ 4 గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కెరియర్స్ని ఫామ్ చేసిన పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి, రమేష్ గారికి అండ్ ఫనన్నకి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏం చెప్పగలం, ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఒక టఫ్ ఫేస్ ఉండేది, ఇప్పుడు ఇంకొక ఫేస్ లాగా అనిపిస్తుంది. బికాజ్ ఇండివిజువల్గా వీఆర్ ట్రయింగ్. అది ఎంత హ్యాపీనెస్సో అది ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. కమిటీ కుర్రోళ్ళ ఫ్యామిలీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ నేను చేయబోతున్న ఫిలిం న్యూటన్స్ థర్డ్ లా అని July 31st రిలీజ్ అవుతుంది. న్యూటన్స్ థర్డ్ లాకి చేస్తున్న మార్కెటింగ్ స్టైల్లో ఒకటి చెప్తా. యాక్షన్ రియాక్షన్ అని మాట్లాడుకుంటున్నాం. సో కమిటీ కుర్రోళ్ళ కష్టం మొత్తం, అందరి ఫ్యామిలీ కష్టం మొత్తం ఒక యాక్షన్ అయితే, దిస్
72nd నేషనల్ ఫిలిం అవార్డ్ ఈజ్ ద రియాక్షన్. న్యూటన్స్ థర్డ్లో కూడా అదే 31st రిలీజ్ అవుతుంది. దట్ ఈజ్ మై నెక్స్ట్ ఫిలిం. అండ్ దాని తర్వాత కూడా ఉన్నాయి. చెప్పచ్చా, చెప్పకూడదా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఇందాక మా శివ అన్నట్టు కూడా మీరందరూ నాకు ఉన్నారు అనే ఒక ధైర్యం ఎప్పుడు అలా లోపల ఉంది. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్షయ్ గారు సినిమాలో కమిటీ కుర్రోడ్ మాత్రమే కాదు, ట్రాన్స్ఫర్మేషన్కి కూడా ఎంత హెల్ప్ చేశారో. మనం 12 years బిఫోర్, 12 years ఆఫ్టర్ వీళ్ళందరినీ చూసాము అని అంటే దాని వెనక ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో ఎస్ అక్షయ్ గారు, ఓవర్ టు యూ. మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మీడియా అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. సైమా కొట్టాం, గామా కొట్టాం, గద్దర్ కొట్టాం, ఫిలింఫేర్ కొట్టాం, ఇంకా అవార్డులు ఎన్ని కొట్టామో కూడా మాకు గుర్తులేవు. లైఫ్లో ఎప్పుడు కూడా అందరికి వచ్చే లో పాయింట్ నాకు కూడా వచ్చింది. ఆ లో పాయింట్లో లోలో ఉన్న టైంలో ఈ నేషనల్ అవార్డు వచ్చి నన్ను కొంచెం బయటికి తీసుకొచ్చింది. అలాగే అసలు 2024లో మొదలుపెట్టినట్టున్న సెలబ్రేషన్స్ ఇప్పటికి ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అండ్ ఇంకో నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పేశాను. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రవణ. రవణ మంచితనానికి నేషనల్ అవార్డు చాలా తక్కువ. ఆయన టాలెంట్కి, మంచితనానికి ఇంకా ఆస్కర్ దాకా వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆయన 3వ వ్యక్తి మేకప్ అవార్డు మన టాలీవుడ్ నుంచి తీసుకోవడానికి. అలాగే ఆశిస్తూ టాలీవుడ్ నుంచి 2వ ఆయన కింద ఆస్కర్ సాధించాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో శ్రేయాన్స్ కింద మీద ఊపు, కమిటీ కూడా టీం మొత్తం తోపు. అందరికీ థ్యాంక్స్ అండి, ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా. 72 నేషనల్ అవార్డులో మమ్మల్ని ఒక భాగం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను నేను. ముందుగా వంశీ అన్య, చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్య, ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు. తినడానికి తిండి లేని దగ్గర నుంచి ఈరోజు అనేక రకాల ఫుడ్ తింటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నిహారిక మేడం. ఇదంతా మీ వల్లే. నాకు ఇష్టమైన ఫుడ్ తింటున్నానంటే అది మీ వల్లే కారణం. నా లైఫ్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, అసిస్టెంట్ క్యాటరింగ్ బాయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక సినిమాకి వెళ్తే నాకు పర్సనల్ అసిస్టెంట్ వస్తున్నాడు ఈరోజు. ఇదే నాకు సక్సెస్ అనుకున్నాను నిజంగా. ఇదంతా మీరు ఇచ్చిందే మేడం, నిహారిక మేడం, వంశేనియా, ఫనీ గారు, మండి రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ నేను జీవితంలో రుణపడి ఉంటాను. నేను నా జీవితంలో ఏం చేసినా సరే నా లైఫ్లో నిహారిక మేడం గారు ఉంటారు. మొన్న రీసెంట్గా బైక్ కొన్నా, మేడం గారి చేత ఓపెన్ చేయించాను. కారు కొన్నా, ఇల్లు కొన్నా, పెళ్లి చేసుకున్నా, రేపు పొద్దున్న నాకు పిల్లలు పుట్టినా సరే పాప పుడితే నిహారిక గారు, బాబు పుడితే వంశీ అన్న. యా, వాళ్ళిద్దరికి పేర్లు పెట్టేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ యొక్క అవార్డు ఒకవేళ 11 మంది పిల్లలు పుడితే మా వాళ్ళు పేర్లు పెట్టుకుంటాను. ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడితే మీ పేరు కూడా పెట్టుకుంటా అండి. యా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంత మంచి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత సెలబ్రేషన్ చేసుకోవడం మీ అందరిలో కూడా థ్యాంక్ యూ సో మచ్ నిహారిక మేడం గారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా స్టేజ్ కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. లవ్ యూ కమిటీ కొరాలు. బ్రిటిష్ థ్యాంక్ యూ. ఎన్ని బరువు బాధ్యతలు పెరిగిపోతున్నాయో అక్కడ నిజంగా. ఈడు పిల్లలకంటే కంటున్నావా, పేర్లు పెడతాయి పిల్లలకి అంటున్నావా? అక్కడ మణికంఠ ప్లీజ్. ఎస్, హాయ్ ఎవ్రీవన్. కమిటీ కుర్రోళ్ళ గురించి మాట్లాడాలంటే ముందు వంశన్న మమ్మల్ని పింక్ ఎలిఫెంట్కి తీసుకెళ్ళాడు, దాని గురించి మాట్లాడాలి.
ఇది మా అందరికీ ఏంటంటే చాలామందికి అర్థం కాదు. ఇది మా అందరికీ స్కూల్ అంటే మీరు అందరూ ఏదో అనుకుంటారు, కానీ నిజంగా స్కూల్. 2 years అయింది సార్. కమిటీ కూరలు అయిన తర్వాత నేను డైరెక్టర్ అవుదాం సార్ అని నేను రమేష్ సార్కి చెప్పంగానే సారు నాకు స్క్రిప్ట్ వైజ్ హెల్ప్ చేశారు. డైరెక్టర్ అవ్వాలంటే అలా అవ్వడం కాదురా, నెక్స్ట్ మన దాంట్లోనే డైరెక్షన్ టీంలో జాయిన్ అవ్వని అది ట్రైనింగ్ ఇచ్చారు. అలా మొత్తానికి నన్ను ఒక వారియర్లో రెడీ చేసి బయటికి పంపించినాక ఎక్కిపెట్టిన బాణం. బయటికి వెళ్ళినాక ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వస్తుందా అని వెయిట్ చేస్తుంటే ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది, పింక్ ఎలిఫెంట్స్. ఏమైందిరా అంటే ఈఫీ అవార్డు వచ్చింది అన్నారు. మళ్ళీ వచ్చింది గామా అన్నారు, గద్దర్ అన్నారు. నేను లూడో ఆడుకుంటుంటే నేషనల్ అవార్డు అన్నారు. వేరే ప్రొడక్షన్ హౌస్ ఏవో కానీ పింక్ ఎలిఫెంట్స్ నుంచి అవార్డులు వస్తున్నాయని వస్తూనే ఉంది. మేము అందరం ఇలా కలుస్తూనే ఉన్నాం. యా, థ్యాంక్ యూ వంశన్న అండ్ నిహారిక గారు, థ్యాంక్ యూ. పిల్లలు పుడితే పేరు పెట్టుకోలేను కానీ మనసులో ఉంటారు. ఫణన్న మీరు కూడా. బ్రదర్ ఎందుకు మీరు ఏ క్యారెక్టర్ చేశారు? చిన్నోడు. చిన్నోడా? ఇండస్ట్రీ మొత్తానికి నేను చిన్నోడుగానే తెలుసు. వయసుతో సంబంధం లేకుండా పెద్దోడిని నా అన్నయ్యగా చేశారు. ఎలా అన్నా నాకు అన్నయ్యగా ప్లస్. ఎనీవే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. బేసిక్గా సినిమాలో నా కో ఆర్టిస్టులు చిన్నోడు రాంబాబు, వీళ్ళిద్దరు నా కో ఆర్టిస్టులు అనమాట. బయటికి వెళ్తే నేను కమిటీ కుర్రోళ్ళ నుంచి వచ్చా అని చెప్తాను. అదే నా విజిటింగ్ కార్డు. ఇప్పటి నుంచి నేను నేషనల్ అవార్డు కొట్టిన కమిటీ కుర్రోళ్ళ నుంచి వచ్చా అని చెప్పుకుంటా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అరే రే రే రే, ఎంత టీజింగ్ జరుగుతున్నా ఎంత కమిటెడ్గా మాట్లాడారు మీరు. యా, మరి చిన్నోడు మాట్లాడాక పెద్దోడు మాట్లాడాలి కదా. రండి ప్రసాద్ అంగుళం. అందరికీ నమస్కారం అండి. మీడియాకి, ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకి. ఇందాక ఫణి గారు అన్నట్టుగా కథ హీరో అయితే అందులో మేకప్ మ్యాన్ది ఒక పాత్ర అయితే 2 నేషనల్ అవార్డులు వస్తాయండి. యదువంశీ చాలా గడపలకు వెళ్ళాడు, చాలా గడపలు తొక్కాడు, ప్రతి గడపకి బొట్టు పెట్టాడు. మొత్తానికి పింకీ ఎలిఫెంట్ నిహారిక కొణిదెల గారు, ఎస్ఆర్డి ఫణి గారు, డైరెక్టర్ని, కథలో పాత్రల్ని, ఆ పాత్రలో ఊహించుకున్న మమ్మల్ని నమ్మి ఈ సినిమా మాకు ఇచ్చారు. నేను చాలాసార్లు నిహారిక గారు చెప్పాను, థ్యాంక్స్ చెప్పనమ్మా అని. ఇప్పుడు చెప్పాలనిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ నిహారిక గారు, నాకు నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. ఇందాక నుండి నాకు ఆ మీనింగ్ కరెక్టా కాదని డౌట్ వచ్చి నేను శివాని అడిగా. ఇల్యూజన్ అని పెట్టి ఎదురుగా నేషనల్ అవార్డు పెట్టారమ్మా మీరు. నేషనల్ అవార్డు వస్తుందని తెలుసు, కానీ 2 వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఈ సినిమాలో ఎంతమంది కష్టంతో పాటు నేను ఎప్పుడూ మర్చిపోలేను ఆ మనిషిని. నాకు ఆ మనిషికి పెద్ద ర్యాపో లేదు, కానీ యదువంశీ ఎంత కష్టపడ్డాడో, యదువంశీతో పాటు కష్టపడిన వ్యక్తి, ఈ మధ్యన కొంచెం యాటిట్యూడ్ పెరిగిన వ్యక్తి మా అనుదీప్ గురూజీ. 11 పాటలు ఎటువంటి డబ్బులు లేకుండా, ఏం అడ్వాన్సులు తీసుకోకుండా పాటలు కొట్టి అతను కూడా ప్రతి ప్రొడక్షన్కి తిరిగి చివరికి పింక్ ఎలిఫెంట్ మమ్మల్ని ఆదరించి ఎంత మంచి స్థాయిని, ఎంత పెద్ద సినిమాలో గుర్తుండిపోయే సినిమాలో అవకాశం కల్పించింది. ఈ సినిమా తర్వాత నేను 16 సినిమాలు చేశానండి. ఈ సినిమా వల్ల కొంచెం డబ్బులు కూడా ఎక్కువిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీవన్. ప్రతి ఒక్కరికి కష్టం ఉందండి ఇందులోని. అక్షయ్ కష్టం ఎక్కువ ఉంది, అతని మాట మేము వినేవాళ్ళం కాదు. ఎస్పెషల్ నేను వినలేదు, అందుకే నేను యాక్ట్ చేశానా మా డాడీ యాక్ట్ చేశానంటే ఉంటుంది సినిమాలో, అంత లావుగా ఉంటాను. బట్ మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి సన్నమయ్యి లావయ్యి, ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదండి, ప్రతి ప్రొడక్షన్లోనే వాళ్ళు తగ్గి లావయ్యారు. అది ఆర్టిస్టుల గొప్పతనం. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు మేము ఇచ్చేస్తా నెక్స్ట్ ఇది అంటున్నారు, కానీ అది కొంచెం అతిశయోక్తిగా కనిపించినా అది నిజం. అది వాళ్ళు అలాంటి వాళ్ళే, అంత మొండోళ్ళు. డెఫినెట్గా అందరూ మంచి స్థాయికి వెళ్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నిహారిక గారు, ఫణి గారు, వదిన గారికి కూడా చెప్పండి. పేరున అనుదీప్, యదువంశీ, నీలాంటి వాడిని ఇంకొన్ని చూశాను వంశీ. నేను డెబ్యూ డైరెక్టర్ తెలుసు మనందరికీ, కిరణ్ అబ్బవరం అని. నిజంగా ఒక డైరెక్టరు యాక్టర్కి నేను మధ్య సెట్ నుంచి వెళ్ళిపోయేవాడిని, నాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండే ఆ టైంలో. కానీ ఇది ఇలా కాదు, దీని స్థాయి ఇది కాదు, నువ్వు ఏది మిస్ అవుతున్నావు నీకు తెలియదు ప్రసాద్ అని చెప్పి ట్యూన్ చేసేవాడు.
ఎవరైనా కెమెరా ముందున్న ఆర్టిస్ట్కి చాలా ఎనర్జీ ఇచ్చేవాడు వంశీ. నేను మళ్ళీ అలాంటి డైరెక్టర్ నేను కిరణ్ అబ్బవరం గారిలో చూశానండి. ఆయన సినిమా కూడా చేస్తున్నాను నేను, త్వరలో అవుతుంది, షూటింగ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ మై కో ఆర్టిస్ట్ పద్దు, నాతో ఎక్కువసేపు లేకుండా సుబ్బుతో ఉన్నందుకు. అండ్ రమేష్ మన్యం గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు మీరు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బెహ్రా గారు. రఘు గారి మాటలు కూడా విందాం. రఘువరన్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఆడియన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీడియాకి కూడా మా సినిమాని చాలా బాగా లవ్ చేశారు మమ్మల్ని, మా క్యారెక్టర్స్ని కానీ మా సినిమాని కానీ ఎంతో లవ్ చేస్తేనే కానీ మా సక్సెస్ ఇంకా ఫుల్ స్టాప్ అనేది లేదు. ఈ సక్సెస్కి 2 years 3 years అవుతున్నా సరే ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది జర్నీ. ఇది మా అందరికీ అయితే మీకు సినిమా అయి ఉండొచ్చు, ఇది మాకు సినిమా కాదు, ఒక జర్నీ. ఈ లైఫ్ టైం గుర్తుండిపోయే ఒక జర్నీ ఇది. అవును, నేను కూడా కమిటీ కుర్రోలు చేశాను. ఇప్పుడు ఇంకో 2-3 మంచి ప్రాజెక్టులు కూడా చేస్తున్నాను. అలాగే నిహారిక గారికి, ఫనన్కి, వంశానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేడం థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా టెక్నీషియన్స్కి, ఇంకా కో యాక్టర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే సినిమా చేస్తున్నప్పుడు ఎందుకురా ఇప్పుడు ఈ సినిమా ఏదో చిన్న సినిమా అది ఇది అని చెప్పి చాలా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ నాకు పర్సనల్గా అయితే ఎవరు సపోర్ట్ చేయాల. ఇప్పుడు నేషనల్ అవార్డ్ 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో 2 అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు అందరూ కూడా చాలా కాల్స్ వచ్చాయి. అప్పుడు ఎవరైతే ఎందుకురా అన్న వాళ్ళే ఇప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పారు చాలామంది. థ్యాంక్ యూ, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ విలియమ్స్ మాట్లాడతారు. మ్యాన్ ఆఫ్ మాసెస్. హలో అండి అందరికీ. థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలండి, ఎక్కడో ఏలూరులో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి స్కూల్కి కాలేజీకి వెళ్ళడానికి 20-50 రూపీస్ ఇస్తాయి, అవి పట్టుకుని సినిమాలు తిరిగి ఒక సినిమా పిచ్చోండి నేను. అలాంటోడు హైదరాబాద్ రావడం పెద్ద విషయం. అలా వచ్చి నేను స్ట్రగుల్ అవుతున్న ప్రాసెస్లో కమిటీ కుర్రోళ్ళు ఆడిషన్ చూడడం, అందులో సెలెక్ట్ అవ్వడం, అంటే ఒక సినిమా పిచ్చోడికి ఒక మంచి కథ దొరికితే ఆడెంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తాడో నేను ఒక్కడిని అనుకున్నాను. నాతో పాటు మా వాళ్ళందరూ, మా టీం అందరూ అంతే ఎక్స్ట్రీమ్ లెవెల్ కష్టపడ్డారు. అండ్ ఆ సక్సెస్ ఆడియన్స్ మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా మీ అందరూ మమ్మల్ని మీ ఫ్రెండ్స్ అనుకున్న ట్రీట్ చేసుకుంటూ వచ్చారు. దానికి అందరికీ థ్యాంక్ యూ. అలాగే చాలా అవార్డ్స్ తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ఈ అవార్డు వచ్చింది హై ఫీల్ అవుదాం అనుకుంటే ఇంకో అవార్డు వచ్చేది, ఇంకో అవార్డు, అలా దానికి ఒక ఎండ్ లేకుండా అయిపోయింది. ఒక సినిమా చేసి రిలీజ్ అయ్యి 1 year 2 years అవుతుంది. ఇప్పటికీ మాకు ఎప్పటికప్పుడు అవార్డులు, ఫంక్షన్లు, సెలబ్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంత మంచి సినిమా, ఒక సినిమా పిచ్చోడు ఎక్కడో ఊర్లో పుట్టి పెరిగినోడు అలాంటోడు ఇలాంటి సినిమా చేసి అలాంటోడు సినిమా నేషనల్ అవార్డు కొట్టిందంటే ఇట్స్ నాకు అంటే ఐ డోంట్ నో హౌ యూ గైస్ ఫీల్, బట్ నాకు మటుకు ఇది చాలా పెద్ద విషయం. అంటే ఇంత రెస్పాన్సిబిలిటీ వెనకాల వేసుకొని తిరుగుతున్న నాకు ఇది చాలా, అంటే నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్స్ కానీ సినిమాలు కానీ అంతే రెస్పాన్సిబిలిటీతో నేను చేసే ప్రతి సినిమాలో వచ్చే సక్సెస్లో నాకు వచ్చే సక్సెస్ ప్రతిదీ బికాస్ ఆఫ్ మీరందరి వల్లే. ఫన్ అన్న, నిహారిక గారు, రమేష్ గారు, వంశీ అన్న, అనుదీప్ గారు, మొత్తం కమిటీ కుర్రోళ్ళు, మా బాయ్స్ మొత్తం వాళ్ళదే. నేను ఎప్పుడైనా చేసే ప్రాజెక్ట్లో ఏమైనా సక్సెస్ అయితే క్రెడిట్ ఫస్ట్ వాళ్ళకి వెళ్తే తర్వాత నాకు వస్తుంది. అంత సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వంశీ అన్న. నేను నేషనల్ అవార్డు కొట్టిన సినిమా చేశాను అని నాకే కొంచెం ఇదంతా ఏదో డ్రీమ్లా ఉంది ఇదంతా. థ్యాంక్ యూ, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ అలాగే ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్, మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంకా పుష్ చేస్తున్నారు. మంచి మంచి ప్రాజెక్టులతో వస్తాం. చెప్పచ్చా ఫన్ అన్న? అండ్ నేను ఒక 2 movies సైన్ చేశాను. ఇంకో 3rd movie ఒక డిస్కషన్స్ అవుతున్నాయి. ఒకటేమో మా SRT బ్యానర్లో అవుతుంది, ఇంకోటి SR కళ్యాణ్ మండపం సినిమా డైరెక్టర్ శ్రీధర్ చోటు నా డైరెక్షన్లో ఒక హర్రర్ ఫిలిం చేస్తున్నాను. అంటే ఇంకా ఆయన అక్కడ బయట చెప్పొద్దు అన్నారు కానీ నేనే చెప్పేశాను. అంటే హై ఫీల్లో ఉన్నాం ఏదో పీకం. థ్యాంక్ యూ అందరికీ. నేషనల్ అవార్డు కొట్టేశాం. వాటర్ యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళందరూ స్పీచెస్ వింటుంటే నిహారిక గారు, యదువంశీ గారుల రియాక్షన్, పొదిగిన గుడ్డు కోడైనప్పుడు, ఆమ్లెట్ అయినప్పుడు, ఎదిగిన కొడుకు ఒదిగిన గుడ్డు ఉడికింది.
సో అలా ఉంది. కాదు ఇందాక నుంచి అక్కడ అరవాలి అరవాలి అని అందరినీ కాదు, రండి మీరందరు కమాన్. అరవాలి డెలింగ్ అన్న వంశ నువ్వు కూడా వస్తే అందరు కలిసి అరుద్దాం అన్న ఒకసారి. పర్లేదు, మాకు మా వంశీ నీ వాయిస్ బాగుంటుంది రావా అరుద్దాం రా. డెలింగ్ వంశీ డెలింగ్ రమేష్ గారు అరిస్తే చూడాలనుంది. నేను అందరినీ సెంటర్కి రమ్మని ఇందాక నుంచి అడుగుతున్నా. రండి రండి. ఎస్ కమాన్. ఈ మైక్ కూడా కావాలంటే తీసుకోండి. అనౌన్స్మెంట్ కొట్టేశాం, నేషనల్ అవార్డ్ కొట్టేశాం అన్న. బాబీ అన్న కంగ్రాచులేషన్స్ అన్న. అన్న నీది కూడా మాదేనా అన్న బాబీ అన్న కంగ్రాచులేషన్స్ అన్న, నువ్వు నిరూపించావు. మైక్ జాగ్రత్త అమ్మా.